వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. టీ20 వరల్డ్ కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. సెయింట్ లూసియా వేదికగా సోమవారం భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ పోర్లో విజయం సాధిస్తే టీమిండియా నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండా సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి, లేదంటే ఇంటి ముఖం పట్టాల్సిందే. అయితే ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని టీమిండియా అభిమానులు భావిస్తున్నారు. సెమీస్ లో కంగారూలు అడుగుపెట్టకుండానే టోర్నీ నుండి అవుట్ చేయాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. గత ఏడాది భారత్ నుండి ఆస్ట్రేలియా 2 ఐసీసీ టోర్నీలు లాగేసుకున్న విషయం తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో రోహిత్ సేన్ ను ఓడించి విజేతగా నిలిచింది. ఇక వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ భారత్ కు ఆస్ట్రేలియా కన్నిటిని మిగిలించింది. 2023 నవంబర్ 19వ తేదీన భారత్ క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. టోర్నీ ఆద్యంతం వరుస విజయాలతో హోరెత్తించిన టీమిండియా ఆఖరి మెట్టుపై బోల్తా పడి కప్ ను చేజార్చుకుంది. ఆ రోజున భారత్ ఆటగాళ్లు కన్నింటిని ఆపుకుంటూ మైదానాన్ని విడిచిన క్షణాలు అభిమానులు అంత సులువుగా మరవలేరు. అయితే వన్డే వరల్డ్ కప్ ప్రతీకారాన్ని తీర్చుకోవాలని అభిమానులతో పాటు టీమిండియా భావిస్తోంది. దానికోసం భారత్ ప్రత్యేక ప్రణాళికను రచిస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు అదే తుది జట్టును కొనసాగించిన టీమిండియా ఆస్ట్రేలియా ఊహలకు అందకుండా జట్టు కూర్పు సిద్ధం చేయాలని భావిస్తోంది. అంటే సెయింట్ లూసియా పిచ్ కు తగ్గట్లుగా జట్టును ఎంపిక చేయాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో మొహమ్మద్ సిరాజ్ ను తిరిగి జట్టులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. సెయింట్ లూసియా వికెట్ స్లోగా ఉంటుంది. కుల్దీప్ యాదవ్ రాకతో స్పిన్ విభాగం బలోపేతంగా మారింది. కుల్దీప్ కు తోడుగా అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్నాడు. దీంతో రవీంద్ర జడేజా స్థానంలో మొహమ్మద్ సిరాజ్ ను జట్టులోకి తీసుకురావాలని భారత్ భావిస్తోంది. పిచ్ తో పాటు మైదానంలో వచ్చే గాలిని సిరాజ్ సమర్థవంతంగా ఉపయోగించుకోగలడు. కొత్త బంతితో విజృంభించగలడు. దీంతో సిరాజ్ ను బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు.